జై శ్రీమన్నారాయణ. ద్రావిడ దేశాన్ని, ద్రావిడ భాషని ఉద్ధరిస్తారని అగస్త్యునికి ఇచ్చిన మాటని నిజం చేస్తూ పరమాత్మ తన ఆయుధాభరణాలని ఆళ్వార్లుగా ద్రవిడ దేశంలో అవతరింపజేశాడు. ఆళ్వార్లు అందరూ తాము అనుభవించిన శ్రీమన్నారాయణుని కళ్యాణ గుణాలు అన్నీ మనకు అందించారు. ఆ గ్రంథాలలో లౌకిక శృంగారాది వర్ణనలు ఏమీ లేకుండా ప్రతీదీ సర్వేశ్వరుని పరంగానే అనుభవాలు ఉండడంతో ఆ గ్రంథాలకి దివ్య ప్రబంధాలు అని పేరొచ్చింది. ఆళ్వార్లు అంజుకుడి అనే వంశానికి చెందినవారు, అంటే భయపడే వంశానికి చెందినవారు అని అర్థం. ఎందుకంటే ఆళ్వార్లు అందరూ భగవంతుడు సంసారుల కంటపడితే ఆయనకు ఎప్పుడు ఏ ఆపద వస్తుందో అనే భయంతో ఉండేవారు. వారందరిలో ఆండాళ్ళు తల్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆండాళ్ అంటే రక్షకురాలు అని అర్థం. భగవంతుని మరిచి చేతనులమైన మనమందరూ కూడా స్వతంత్రులమై పరమాత్మ వేరు మనం వేరుగా భావిస్తున్నాం. ఈ చర్యను చూసి పరమాత్మ విసుగు చెందాడు. దాంతో పరమాత్మకి ఉన్న రక్షకత్వము అనే బాధ్యత సన్నగిల్లింది. ఆయన నీలాదేవి సేవలలో సేద తీరుతున్నాడు. అలాంటి పరమాత్మని నిద్రలేపింది ఆండాళ్ళ తల్లి. వేద వేదాంత వేద్యుడైన శ్రీహపతికి తన రక్షణ బాధ్యతను గుర్తు చేసి చేతనులైన మనల్ని రక్షించడం తప్పదు అని ఆయనకే పాఠాలు నేర్పింది ఆండాళ్ళ తల్లి. ఆనాడు రేపల్లిలోని గోపికలు శ్రీకృష్ణ ప్రాప్తికై కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు. అలనాడు గోపికలు చేసిన వ్రతాన్ని అనుకరిస్తూ ఆండాళ్ళ తల్లి ఆచరించిన వ్రతమే ధనుర్మాస వ్రతం. ఆమె అందించిన కావ్యమే తిరుప్పావై. జగత్తులోని అందరి జన్మకు సార్థకత ఏమిటో, దానికోసం ఎలా ప్రవర్తించాలో తెలియజేసే కావ్యం ఇది. ఈ కావ్యాన్ని గమనిస్తే ఇందులో కథ లేదు, కానీ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఆండాళ్లు పాడిన తిరుప్పావై ప్రబంధం 30 పాటలే అయినా అవి పరమ రమణీయం, ఆనంద నిశ్యందం, అనింద పూర్వం. ఎన్నో ఏండ్లుగా తిరుప్పావైని ఎందరో దేశికాశికామణులు ప్రవచిస్తూ మనందరికీ అందిస్తూనే ఉన్నారు. దేనికోసం వారు ఎందుకు అంతలా తపిస్తున్నారు? వేదమనైత్తుక్కం విత్తాదం కొదైత్తమిషి వయం సుమప్పదుం వంబు అన్నట్టు వేదములు అన్నింటికీ బీజభూతమైనది ఈ ప్రబంధం. దీనిని తెలియని వారిని మోయడానికి భూమాత బాధపడుతుంది. అందుకని శ్రీ ఆండాళ్ళ తల్లి లోక కళ్యాణం కోసం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి వర్షాన్ని కోరింది, భగవన్ నిత్య సేవను కోరింది. ఈ ధనుర్మాస వ్రతము విశిష్టమైనది. ప్రతి ఒక్కరూ ఈ కావ్యాన్ని వినాలి, పలకాలి, ఆచరించాలి. అది తెలుసుకోవడమే మనందరి కర్తవ్యం. కాబట్టి మనమంతా ఆండాళ్ళ తల్లి చూపించిన మార్గాన్ని, ఆ మాటలని విశ్వసిస్తూ అనుసరిస్తూ మార్గశీర్ష మాస ఉషకాలంలో తిరుప్పావైని అధ్యయనం చేస్తూ ఆచార్యుల అనుగ్రహంతో ఆండాళ్ళ తల్లి కృపతో మనమంతా కలిసి మాధవుని సేవగా సర్వ ప్రాణుల సేవ చేస్తూ శ్రీ గోదారంగనాథుల కృపకు పాత్రులు అవుదాం. జై శ్రీమన్నారాయణ.